యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనము. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసెదను. చదవబడిన ఈ వాక్య భాగాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. క్రీస్తునందు నా ప్రియ సహోదర సహోదరులారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు శుభములు తెలియజేస్తున్నాను. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అని బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల వ్రాయబడి ఉంది. మన దేవుడు కొన్ని కోట్ల సైన్యాలకు అధిపతి అయిన దేవుడు. అలాంటి అధిపతి అయిన దేవుడు మనకెందుకు విలువనిస్తున్నాడు? మనల్నెందుకు రమ్మంటున్నాడు? చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినినెడల మీరు బ్రతుకుదురు అని మనకొక అవకాశాన్ని దేవుడిక్కడ ఇస్తున్నాడు. నా యొద్దకు రండి, నా మాట వినండి అని లోబడినొల్లని ప్రజలను ఎందుకంతగా దేవుడు పిలుస్తున్నాడు? ఆయనకు వచ్చే కోపానికి ఒక్క క్షణంలో మనల్ని నిర్మూలన చేయగల సామర్థ్యం కలిగిన వాడాయన. దేవుడు నినెవే పట్టణ ప్రజలను నాశనం చేయడానికంటే ముందు యోనాను అక్కడికి పంపి సువార్త ప్రకటించాలని అనుకున్నాడు. నినెవే పట్టణస్థుల దుర్మార్గతను బట్టి వారు నాశనం అవ్వాలని కోరుకున్న దేవుడు తర్షీషు పట్టణానికి యోనా పారిపోవాలని అనుకున్నప్పుడు యోనాని గద్దిస్తాడు. అయితే నినెవే పట్టణస్థులను రక్షించాలని పట్టుదలతో ఉన్న దేవుడు యోనాను 3 రోజులు చేప కడుపులో ఉంచి నినెవే పట్టణానికి పంపిస్తాడు. యోనా సువార్త ప్రకటించిన తర్వాత వారు దేవునికి విధేయులై రక్షింపబడ్డారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పాపముల చేత, మన అపరాధముల చేత మనము చచ్చిన స్థితిలో ఉన్నాము. ప్రభువు తలుచుకుంటే ఒక క్షణంలో మనల్ని నిర్మూలన చేయగలడు. కానీ ఒక అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. ఒకసారి గద్దిస్తే ఆయనకు లోబడతామేమో అని ఆశ. మన తప్పులను దిద్దుకొని ఆయన పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకుంటే క్షమించి ఆయన బిడ్డలుగా మనల్ని మార్చుకోవాలని దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే మారుమనస్సు పొంది రక్షింపబడాలని దేవుడు కోరుతున్నప్పుడు ఆ మారుమనస్సు మనలో ఉంటే మనం రక్షణ పొందుకుంటాము. హెచ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో, దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషము లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును అని ఈ వాక్యంలో మనం చూస్తాము. అందుకే దేవుడు మనుషులకు వారి దుర్మార్గత నుండి మరలి రావడానికి అవకాశాన్ని, సమయాన్ని ఇస్తున్నాడు. ఒక్క క్షణంలో మనుషులను నాశనం చేయగల దేవుడు తనను తాను నియంత్రించుకొని ఆ కోపాన్ని ప్రేమగా మార్చుకుంటున్నాడు. మారడానికి దేవుడు మనకిచ్చే సమయాన్ని బట్టి మనమేదో నీతిమంతులమని మనం భ్రమపడొద్దు. మనం చేసే దుర్మార్గమైన పనులకు శిక్ష వెంటనే రాకపోవడం వలన అవి దుర్మార్గమైన పనులు కాదేమో అనుకుంటాం మనం. అయితే వాక్యము ద్వారా తరచుగా మనం హెచ్చరింపబడుతున్న సమయంలో శిక్ష మనకి చాలా దగ్గరగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. మన పొరుగు వాళ్ళకి శిక్ష విధింపబడి నాశనమైనప్పుడు దానిని మనం హెచ్చరికగా తీసుకొని మన జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. దేవుని మాట వినక, దేవుని లెక్క చేయక ఈ లోకానుసారంగా జీవించేవారు ఎంతమంది అర్ధాంతరంగా చనిపోయారో తెలుసా? వారిని చూచి అయ్యో పాపం అనుకోవడమే తప్ప ఇలాంటి పరిస్థితి మాకు వస్తుందేమో అన్న భయం మనలో ఉందా? మారు మనసు పొందకపోతే అలాంటి పరిస్థితి వస్తుందేమో, ఎవరికి తెలుసు? మనము నశించిపోకుండా ఉండాలి అంటే, అలాంటి దుస్థితి ఎదుర్కోకూడదు అంటే మారు మనసు పొంది ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకొని, ఆయన మనల్ని పిలుస్తున్న దేవుడు కాబట్టి ఆయన యుద్ధకు వెళ్ళి లోబడితే తప్పక మన పాప దోషాలను క్షమించి శిక్షను తప్పిస్తాడు. లూకాసు వార్త 13వ అధ్యాయము 4-5 వచనాల్లో, సిలోయములోని గోపురము పడిచచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? మీరు మారుమనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు అని ఇక్కడ రాయబడి ఉండుట చూస్తాము. దేవుడు హెచ్చరించేది మనం నాశనం అవ్వకూడదనే. దేవుడు మనకిచ్చిన సమయంలో మారుమనసు పొంది ఆయన మాట విని ఆయన మార్గంలో మనం నడవాలనే. దేవుడు మన జీవితాలకు హామీని ఇస్తున్నాడు. ఆయన మాట వింటే శిక్షను తప్పిస్తానని, శాపాన్ని కొట్టివేస్తానని, నిత్య జీవాన్ని ఇస్తానని. కాబట్టి దేవుని మాట వినడానికి మనం సిద్ధపడాలి. చెవియొగ్గి ప్రభువు స్వరం మనం వింటే మనము బ్రతికింపబడతాము. దేవుడు మనతో నిత్య నిబంధన చేస్తాడు. మన దుర్మార్గతతో మనం మరణించడం దేవుని చిత్తం కాదు. మనము మరలి మన బ్రతుకులను మార్చుకోవడం వల్ల మన జీవితాలను దేవుడు మార్చి నిత్యమైన సంతోషంతో మనల్ని నింపుతాడు.
అంతేకాకుండా మారు మనసు పొందకపోతే నశిస్తారని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని గద్దించినప్పుడు మనము ఆయనకు లోబడి మనలో ఉన్న తప్పు ఒప్పులన్నిటినీ కూడా పరీక్షించుకొని మన హృదయాలను అంతరంగాలను మన ఆంతర్యాన్ని పరీక్షించి పరిశీలించి చూస్తున్న నీతిగల దేవునికి మనల్ని మనం అప్పగించుకొని సరి చేసుకోవడానికి ఇష్టపడితే మనల్ని దేవుడే మారుస్తాడు. ఆయన పాత్రలుగా, ఘనమైన పాత్రలుగా ఆయనే మనల్ని తీర్చిదిద్దుతాడు. ప్రార్థిద్దామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో జీవిస్తున్నంత కాలము నీ మాట విని, నీ మాటకు లోబడి, నీ మార్గములో నడిచి, నీ మీద ఆధారపడి జీవించినట్లు నాకు, మాలో ప్రతి ఒక్కరికి కృప దయచేయమని ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.